ఏంటవని అలా చూస్తున్నావు? అలేఖ్య కనిపించకపోవటం వెనకాల మీ అక్క హస్తం ఉందని మేమనుకుంటున్నాం. మీ అక్కని నిలదీసి నిజం అడుగు. అవని బయటికి టెన్షన్ పడుతున్నట్టుగా కనిపిస్తుంది గాని లోపల చాలా ఆనందపడుతున్నట్టుంది. ఆఖరి నిమిషంలో తనకి లక్ ఫేవర్ అవుతుందని తెలుసు కదా, అందుకే ఆనందపడుతోంది. అలేఖ్య కనిపించకుండా పోయేసరికి అందరం కంగారుగా వెతికాం. నువ్వు మాత్రం ఇక్కడి నుంచి అడుగు కూడా కదపలేదు. అంటే నువ్విచ్చిన మాటని తప్పుదాం అనుకుంటున్నావు అన్నమాట. అలాంటి ఉద్దేశం ఉన్నదాన్ని అయితే నా భర్తను పీటల దాకా ఎందుకు తీసుకునొస్తాను? అయితే దీనికిప్పుడు పరిష్కారం ఏంటో ఆలోచించి చెప్పు. ఆఖరిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అలేఖ్య ఎక్కడున్నా తీసుకునొస్తాను. అవసరం లేదు. నువ్వు ఇంతవరకు చేసింది చాలు. మాట నిలబెట్టుకోలేకపోయిందనే నింద నాకెందుకక్కా? అసలు అలా ఎందుకు అనుకుంటున్నావే? మీ బంధం విడిపోకూడదని దేవుడిచ్చిన అవకాశం అనుకోవచ్చుగా. అమ్మా, ముహూర్తానికి మరో 5 నిమిషాలు మాత్రమే ఉంది. నేను వెళ్ళి తీసుకునొస్తాను. ఇలా రాక అది కనిపించకుండా పోవడం నీ అదృష్టం అనుకోవే. కనిపించకుండా చేసింది నువ్వే కదా. ఏం మాట్లాడుతున్నావే? వాళ్ళలా నువ్వు నన్ను అనుమానిస్తున్నావేంటి? నీ చీర కొంగుకున్నా అలేఖ్య చెవిరింగు నాకు నిజం చెప్పిందక్క. పెళ్లి ఆగిపోవాలని నాకు ఉంది, కానీ ఇలా కాదు. మనం చేసే కుట్రల వల్ల కాదు, దేవుడి దయ వలన ఆగాలి, లేదా అలేఖ్యలో వచ్చే మార్పు వల్ల ఆగాలి. దానిలో మార్పెందుకొస్తుంది? నా మాటని కాదని నువ్వెళ్లకు. నన్ను అడ్డుకుంటే నా మీద ఒట్టే. ముహూర్తం దగ్గర పడుతుంది. నేను మరి కాసేపు ఇక్కడే ఉండిపోయానంటే ముహూర్తం దాటిపోతుంది కూడా. ఈరోజు శ్రీకర్తో నా పెళ్లి జరగనట్టేనా? అలేఖ్య,
అలెక్య అవని పద లే పైకి లే. లే. ఈ రకంగా చేసింది ఎవరో తెలుసా? మీ అక్కే. ఇప్పుడే తెలిసింది, అందుకే నేను వెతుక్కుంటూ వచ్చాను. నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. నా మీదున్న ప్రేమతో అలా చేసింది. మీ అక్క సంగతి ఇప్పుడే తెలుస్తా. మా అమ్మకి ఈ విషయం అంతా చెప్తాను. ముహూర్తానికి ఎక్కువ సమయం లేదు. నీకు గొడవ కావాలా, పెళ్లి కావాలా? పెళ్ళే కావాలి. అయితే ముందు కామ్గా పెళ్లి జరిగిపోని, ఆ తర్వాత మా అక్క విషయం బయట పెడదు గాని. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని నేనొచ్చాను. లేదంటే వచ్చుండేదాన్నే కాదు. అక్క చేసిన పనికి సంతోషించుండేదాన్ని. జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇదిగో, ఇది పెట్టుకో. పద. అవనికి అలెక్య కనపడుతుందా? నిజంగానే తీసుకొని వచ్చేస్తుందా? నేను పడిన కష్టమంతా వృధా అవుతుందా? అనుమానమే లేదు. ఈ సుజాతే నా కూతుర్నెక్కడో దాచేసింది. అవని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. అవని కూడా అలెక్యని తీసుకురాకపోతే ఏంటి పరిస్థితి? అలెక్యని కిడ్నాప్ చేసావా? లేదంటే నీ చెల్లెలికి అడ్డొస్తుందని చంపేశావా? ఏంట్రా మాటలో? అవని గురించి సుజాత పోరాడుతుంది గాని మరీ హత్యలు చేసేదానిలా కనపడుతుందా నీకు? చెప్పలేం మామయ్య గారు. ఈ సుజాత అలేఖ్య మీద చేయి చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంతకు తెగించినా తెగిస్తుంది. బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. రుద్రాణి వాళ్లకంటే మీరే శత్రువుల్లా తయారయ్యారు. ఇంకీ పెళ్లి జరిగేటట్టు అనిపించడం లేదు. అయితే నేనింక పీటల మీద కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆగు బావా. అమ్మా, ఏమైపోయావమ్మా? నీ గురించి అందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? అలెక్య, ఈ సుజాతే నేను కిడ్నాప్ చేసింది కదా? ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముహూర్తం దాటిపోతుంది. ముందు అలెక్యని పీటల మీద కూర్చోబెడతాను. రాలెక్య. వసే పిచ్చిదానా! దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చినా నువ్వు మాత్రం చేతులారా జీవితం నాశనం చేసుకుంటున్నావు కదే. మరీ ఇంత మంచితనం పనికిరాదవని. దీనిని మంచితనం అనరు గీత, చేతకానితనం అంటారు. అవని, మంచి విషయాల్లో ఇచ్చిన మాట కోసం నిలబడినా తప్పులేదు గాని ఏంటమ్మా ఇది? దయచేసి ఎవరు ఏం మాట్లాడకండి. నువ్వు రాలెక్య. కూర్చో. కూర్చో.
శ్రీకర్. మన పెళ్లి జరగదేమో అని చాలా టెన్షన్ పడ్డాను. అవన్నీ దయ వల్ల జరుగుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. పంతులు గారు, ఇక మీ కార్యక్రమం మొదలు పెట్టండి. సరేనమ్మా. ఒక్క నిమిషం. నీ మెడలోని తాళిని తీసేస్తానని మాటిచ్చావు కదా, ముందు నువ్వు తాళిని తీ. తీయొద్దవని ఆల్రెడీ మాటిచ్చింది. తీయను అంటే కుదరదు. నేను మాట తప్పను, తీస్తాను. అవని, చిన్న కొడలికి చివరికి ఇలాంటి గతిని పట్టిస్తారా? ఈ దశలో కూడా మీరు ఆపలేకపోతున్నారు. అసలు ఏం మనుషులు మీరు? మమ్మల్ని క్షమించమ్మా. ఆగవని. నువ్వు తీసుకుంటే కుదరదు. శ్రీకర్ కట్టిన తాళిని శ్రీకరే తీసేయాలి. అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. అవును, నిహారిక చెప్పినట్టు చేయడం మంచిది. నిహారిక, ఏంటమ్మా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? నాలాంటి జాతకం కలిగిన నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఇంత గొప్పగా ఎలా ఆలోచించగలుగుతున్నావు అమ్మా నువ్వు? నిహారిక కరెక్ట్గానే చెప్పింది. నువ్వే తాళిని తీ శ్రీకర్. ఇలాంటి పెళ్లిని ఏ కుటుంబంలోనూ ఏ ఊర్లోనూ మేము చూడలేదు. అవునవును, మనం చాలా పెళ్లిళ్ళు చూసాం కానీ ఇలాంటి పెళ్లినైతే ఎక్కడా చూడలేదు. నిజంగానే ఈ పెళ్లి చరిత్రలోకి ఎక్కేలా ఉంది. అవును, చరిత్రలోకి ఎక్కుతుంది. ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇలాంటి దారుణమైన పెళ్లిని చేసుకోకూడదు అని. తాళి తీ బావా. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మనసు ముక్కలయ్యే. ఇలాంటి సంఘటన మన కుటుంబంలో జరుగుతుందని మనం బ్రతికుండగా ఎలా చూస్తామని అనుకోలేదు వేద. బాబు, తొందరగా తీయండి. మీరు అవని మెడలో నుంచి తాళి తీయండి. నేను నా మెడలో కట్టబోయే తాళిని ఈలోపు తెచ్చుకుంటాను.
తాళి తీ బావా. చివరి నిమిషంలోనైనా ఏదో జరిగి మనం విడిపోకుండా ఉంటామన్నా అది ఇదేనా? అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి, ఇలాంటి ఘోరం నా కళ్ళ ముందే జరుగుతుంటే నేను ఆపలేకపోతున్నాను. ఏదో రకంగా అవని మాంగళ్యాన్ని కాపాడు తల్లి. వేదవతి గారు, మీ కుల దైవానికి నిజంగా శక్తులున్నాయా? ఉంటే ఇదెలా చూస్తుంది? లేదంటే మీ అమ్మవారు గుడ్డిదా? ఎన్ని పూజలు చేసింది, అమ్మవారిని ఎలా కాపాడింది, అయినా సరే నా చెల్లెల మీద మీ అమ్మవారికి జాలే లేదా? అమ్మవారు చెడుని గమనిస్తుందమ్మా. ఏదో ఒక విధంగా తన శక్తిని చూపిస్తుంది. అమ్మవారు ఎంతవరకు సహించాలో అంతవరకు సహిస్తుంది. ఆ తర్వాత తన అనుగ్రహం ఆగ్రహం రెండూ చూపిస్తుంది. ఏంటిది ఇలా జరుగుతుంది? శ్రీకర్, నువ్వు తొందరగా తాళింతి.
పెద్ద పిడుగు పడింది. ఎక్కడ పడిందో ఏంటో. అవని నాలాగే అమ్మవారికి పరమ భక్తురాలు. అందుకే ప్రకృతి విలయ తాండవం చేస్తోంది.